నువ్వు ఆశిస్తున్న నీతి నీకెక్కడా దొరకదు. నేనెన్నో కష్టాలు పడ్డాను. సొంత నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం నడవడం తప్పేమి కాదు. ఎవరు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి గొప్పగానే ఉంటుంది. చివరికి అన్నీ పోగొట్టుకుని ఏకాకైనప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు. లాఠీ వల్ల గర్భం వచ్చేటట్టయితే ఈ కళ్యాణికి ఎంతో మంది పిల్లలుండేవారు. అయినా నేను ఓడిపోయానా? ఒక్కో దెబ్బ మీద పడుతున్నప్పుడు ధైర్యం ఎక్కువైంది. నన్ను గొయ్యి తీసి కప్పెట్టే వరకు ఈ కళ్యాణి ఓడిపోలేదనే అర్థం. నువ్వు నాకు కూతురివే. నీకు ఏది సరనిపిస్తుందో అది నువ్వు చెయ్యి. దేవుగా, దేవికా, దేవుడా, దేవికా, 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 అమ్మా, దేవికా ఇది తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నాను. దేనికి? ఇక్కడేం జరుగుతుందో నీకు తెలుసా అమ్మా? అసలు తను ఏం చేసిందో తెలుసా నీకు? నేను కనీసం నా బాధను కూడా తనకి చూపించుకోలేదు. బిడ్డని కనకపోతే అందరూ ఎలా మాట్లాడతారో తెలుసా? ఎంతమంది నన్ను ఇన్సల్ట్ చేశారో తెలుసా? ఇప్పుడు ఏంటంటే నా వల్ల కావట్లేదమ్మా. తను నాతో అన్నీ చెప్పేసింది. అమ్మా, ఈ విషయం సీరియస్నెస్ నీకు సరిగ్గా అర్థం కావడం లేదు. బయట తలెత్తుకొని తిరగలేమమ్మా. బయట జనానికి తెలిస్తే ఏమవుతుంది? జనం ఏమనుకుంటారు అని బతకటం కంటే చావడం నయ్యం. నువ్వు ఏమన్నా పర్వాలేదు, నేను మాత్రం కేసు పెట్టను. నువ్వేమీ చేయక్కర్లేదు. ఏం చేయాలో తనే చేసుకుంటుంది. మనిషికి ధైర్యం చాలా ముఖ్యంరా. అది నీ దగ్గర లేదు. అమ్మా, మీ నాన్న కూడా దీన్ని ఒప్పుకోడు. తను ఉద్యోగం చేయడం వల్ల ఇదంతా. మందిచ్చి స్పృహ తప్పేలా చేసి దాని జీవితాన్ని నాశనం చేసిన నలుగురు మృగాల తప్పు నీకు కనిపించలేదు. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నన్ను చూడ్డానికి వచ్చానన్న సాకుతో మన దీవిలో అడుగు పెట్టకు. ఉండు, నేను డ్రాప్ చేస్తాను. ఒంటరిగానిగా ఇక్కడికి వచ్చాను. ఒంటరిగా వెళ్ళడం నాకు తెలుసు. అమ్మా, ఇదిగో ఇక్కడ డాక్టర్ ఏమన్నారు? ఇంకా కొంచెం టైం పడుతుందంటున్నారు. ఇంకా రిజల్ట్ రాలేదు, వస్తేనే తెలుస్తుంది. టికెట్ కూడా ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. హలో. హలో, ఎక్కడున్నావు? సరే, అదంతా వదిలేను. ఫోన్ నా దగ్గరే ఉంది. తన ఆపరేషన్ థియేటర్లో ఉంది. అయితే మంచిదే. మీరు అక్కడే ఉండండి, నేను బయలుదేరి వస్తున్నా. వద్దు. వద్దా? ఎందుకు? ఇక మీదట అంతే.
నేను ముందే చెప్పాను కదా, వెళ్తే చాలు. ఓకే. సుజిత్, నీకు ఫ్రీగా ఒక ట్రాఫీ దక్కిందట. ఆ? ఎవరు చెప్పారు? కెవినా? నన్ను చెప్పనివరా? ఎందుకు ఇలా చేశావు? తన ఇష్టంతో వెళ్ళేదా? తన రేప్ చేశారా? సారీ సుజిత్, సారీరా. సారీరా, పొరపాటు నమ్మితే వెన్నుపోటు పొడిచావు కదరా. సారీరా సుజిత్, సారీరా. హలో, రా అజ్మల్. పొద్దున్నుంచి బాగా చదువుతున్నట్టున్నావు. నెక్స్ట్ వీక్ ఒక బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. అక్క ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంచాడు. ఆ, రాజ్మల్, వచ్చి 2 రోజులైంది, అయినా కూడా ఇంటికి రాలేదు కదా. నాన్నగారి మీద ఇప్పుడు కోపమా? నాన్నగారు కావాలని ఆ దారికి వెళ్ళలేదక్క. అందరూ బాగుపడాలని నాన్నగారు అలా చేశారు. ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాంగ్ దిగినప్పుడు కాపాడడానికి నాన్నగారు వెళ్లారు. కానీ ఆ దారి నుంచి తిరిగి రాలేకపోయారు. గొడవలు, హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారింది. మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు. ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క, చంపేశారు. మీరు భయపడినట్టే జరిగిందక్క. తట్టుకోలేకపోయానక్క. ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను, కానీ అమ్మ వదలలేదు. నాన్నగారు చాలా అమాయకుడక్క. నిన్ను తన సొంత కూతురులా అనుకున్నారు. ఇది నీకివ్వాలని ఆయన నాతో ఎప్పుడూ అనేవారు. ఇది నీ దగ్గరే ఉండాలి, ఆయన అప్పుడే సంతోషిస్తారు. ప్లీజ్ అక్క. మీ అమ్మ చెప్పింది నిజమే. నువ్వు చిన్న పిల్లాడివి. తప్పుడు దారి చూపించడానికి చాలా మంది ఉంటారు. నువ్వే జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే ఒకసారి ఇంటికి రావక, అమ్మ సంతోషిస్తుంది. వెళ్ళొస్తాను. బావ చాలాసార్లు కాల్ చేశారు, నేను కట్ చేస్తాను. ఇప్పుడు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కూడా కాల్ వస్తుంది. నేను అటెండ్ చేయలేదు. చెప్పండి అన్నయ్య. సిస్టర్, అతను కొచ్చిలోనే ఉన్నాడు. నువ్వెప్పుడొస్తావు? రేపే వస్తా.
కాదు. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నా మాట నమ్ము. నాకు నవీన్. తెలియని చోట చెప్పు. మిస్ మీరేంటి ఇక్కడ? ఎడపల్లిలో ప్రైవేట్ టీచర్స్కి ఒక క్యాంప్ జరుగుతోంది 4 రోజులు. ఓ అలాగా. కోచి ఎలా ఉంది? నచ్చిందా? ఓ నేను ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను. చాలా హరిబరి. కొచ్చి చాలా మంచి చోటు, మీకే తెలియట్లేదు. ఆ ఎండు